వెల్కమ్ బ్యాక్ టు బి అలర్ట్. గబ్బర్ సింగ్ ఇస్ బ్యాక్. ఇతనికి తెక్కు ఉంది, కానీ దానికి లెక్కే లేదు. తెక్కతో లెక్క తప్పి తప్పులో కాలేస్తాడు. దొంగతనాలు చేసి నేగ్గా తప్పించుకున్న చివరికి కాకిలకు చిక్కి ఊసలు లెక్కిస్తున్నాడు. కొన్నేళ్లుగా హైదరాబాద్ శివార్లో అలజడి రేగింది. రాజేంద్ర నగర్ ప్రాంతంలో వరుస దోపిడీలు స్థానికుల్ని బింబేలెత్తించాయి. ఆదమర్చి నిద్రపోతే ఇంట్లో ఏ వస్తువు మాయమవుతుందోననే దిగులు పట్టుకుంది. పునుగు తీస్తే ఎక్కడ ఆవరణాలు పోతాయేమోననే అనుమానంతో రాత్రులు నిద్రపట్టక జాగారం చేసేవాడు. దీనంతటికీ కారణం గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ అలియాస్ కుమిరి యాదయ్య. యాదయ్య అనే కంటే గబ్బర్ సింగ్ అంటేనే పోలీసులకు తెలుస్తోంది. వయసు 60 ఏళ్లకు పైమాటే. అయితే దొంగతనాలు చేయడంలో ఈయన రూటే సెపరేటు. రంగారెడ్డి, మహబూబ్ నగర్లతో పాటు హైదరాబాద్లోనూ పలు ప్రాంతాల్లో ఇప్పటికే చాలా చోరీలు చేశాడు. తాళాలు వేసి ఉన్న ఇళ్లే గబ్బర్ సింగ్ టార్గెట్. ఇతను దోపిడీ చేశాడంటే పోలీసులకు ఆనవాళ్లు కూడా చిక్కవు. వరుసగా జరుగుతున్న దొంగతనాలపై సమాచారం అందుకున్న పోలీసులు వీటిపై నిఘా పెట్టారు. రాజేందర్ నగర్ లో దోపిడీ చేస్తుండగా పాపం పండి దొరికిపోయాడు. ఇతని నుంచి భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ గబ్బర్ సింగ్ అని ఎవరైతే గ్యాంగ్ లీడర్ ఉన్నాడో ఒక రాడ్ సహాయంతో దాని హౌస్ తాళాన్ని పగలగొట్టి లోపలికి ఎంటర్ అయ్యి గోల్డ్, సిల్వర్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి దొంగిలించేవాడు. హెడ్ కానిస్టేబుల్స్ మొత్తం టీం లాగా ఫామ్ అయ్యి ఇతని మీద దృష్టి పెట్టి ఇతని మూమెంట్స్ని అబ్జర్వ్ చేస్తూ ఎంతో చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. టోటల్ 56 తులాస్ గోల్డ్, 1 kg సిల్వర్ ఐటమ్స్ రికవర్ అయినాయి. గబ్బర్ సింగ్ లా దోపిడీలు చేద్దామని పేరుని గబ్బర్ సింగ్ గా చేసుకున్నాడు. అలాంటి పేరే సంపాదించాడు. లెక్కలేనంత బంగారం దోచుకున్నాడు. చిక్కుడు దొరకడు అన్నట్లుగా ఇంతకాలం సాగిన ఇతగాడి వ్యవహారం చివరికి జైలుకే చేరింది. ఇది ఇవాల్టి బి